జెల్లీ ఫిషెస్ రా. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ. ఇంకా ఈ రోజు ఈ వీడియో ఏంటంటే లోటే వరల్డ్ సీ అక్వేరియం అనమాట ఇది. సో మంచి మంచి ఫిషెస్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా ఉండబోతుంది. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, దీనివల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని ఎనేబుల్ చేసుకోండి, దీనివల్ల ఫ్యూచర్ లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేచర్ ని చక్కగా ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చుతుందండి. నేను ప్రతిదీ క్లియర్ గానే చూపించడానికి ట్రై చేశాను. అండ్ మంచి కలర్ఫుల్ గా కూడా ఉంది. అండ్ కొంతమందికి ఏంటంటే ఇవన్నీ చాలా బోరింగ్ గా అనిపించవచ్చు, బట్ ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగుంటుంది. ఫిషెస్ ని ఇంత రంగులు రంగులుగా ఉన్న వాటిని చూడడానికి చాలా వరకు ఇష్టపడతారని అనుకుంటున్నాను. ఈ మొసలుందా, ఇది కదులుతుందేమో అని ఎంతసేపు ఉన్నానో అది మాత్రం కదలట్లేదు. ఇదిగో ఇవి కూడా ఒక రకమైన చేపలంట, తొండల్లా ఉన్నాయి. బయట మనకి తొండలు బయట ఎలా కనపడతాయి, సముద్రంలో ఉండే తొండల్లా ఉన్నాయి ఇవి. దీంట్లో ఏంటంటే ఒకటే రకమైన చేపలు లేవు, రకరకాల చేపలు ఉన్నాయి, రకరకాల రంగుల్లో ఉన్నాయి. అసలు లోపలికి వెళ్లే కొద్దీ ఎంత బాగుందో. నేను అలా నా వాయిస్ ఓవర్ ఇవ్వకోకుండా అలా పెట్టేద్దాం అనుకున్నాను, కానీ మొత్తం మ్యూజిక్కే ఉంది. అసలు మ్యూజిక్ కూడా ఎంత బాగుందో, ఫుల్గా ఎంగేజ్ అవుతాము. కొంచెం కూడా బోరింగ్గా అనిపించదు అనమాట ఉన్నంతసేపు కూడా. నేను మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఇంతకు ముందు ఎక్వేరియంకి వెళ్ళలేదా అంటే వెళ్ళాము. అది సింగపూర్లో ఎక్వేరియం 3 సార్లు వెళ్ళి చూసాము. అలాగే బ్యాంకాక్లో ఎక్వేరియం కూడా వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎక్వేరియం అనమాట. నాకు సింగపూర్లోది బ్యాంకాక్లోది 2 ఇంచుమించుగా ఒకేలాగా అనిపించాయి. చాలా బాగుంటుంది సింగపూర్లో ఎక్వేరియము, దానికంటే కొంచెం తక్కువగానే ఉంటుంది బ్యాంకాక్లోది, కానీ చాలా బాగుంటుంది అది కూడా. ఆ 2 కాకపోతే ఏంటంటే సిమిలర్గా ఉంటాయి. ఇక్కడ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. కొంచెం కాదు, చాలా డిఫరెన్సే ఉంది, కానీ చాలా బాగుంది కూడా. అసలు ఇక్కడ ఈ చిట్టి చిట్టి చేపలైతే అంగుళం కూడా ఉండదన్నమాట, అంత చిన్నగా ఉన్నాయి. అసలు ఎంత బాగా మెరిసిపోతున్నాయో. వాళ్ళు పెట్టిన లైటింగ్స్ అట్లా మెరుస్తుందా లేకపోతే చేపలే అలా ఉన్నాయో అర్థం కాలేదు, కానీ ఎంత బ్యూటిఫుల్ కలరో. ఇంకొంచెం పక్కకి వెళ్ళగానే ఇదిగో ఈ చేపలన్నీ కనిపించాయి. అసలు వీటికి ఏమైందో నాకు అర్థం కాలేదు. వాటిని కదిలించడానికి నేను ఎంత ట్రై చేశాను. ఎలా కనిపించిందంటే అవన్నీ చచ్చిపోయి అలాగా ఉండిపోయినాయా, లేదంటే పైనుంచి ఎవరైనా ఏలాడేశారా అన్నట్టుగా ఉన్నాయి ఆ చేపలు. కొంచెం కాకపోతే కొంచెం కూడా కదలట్లేదు అనమాట. ఇలాంటి వాటికి ఓన్లీ పెద్దవాళ్లే వెళ్ళకోకుండా, పెద్దవాళ్లే కాకుండా పిల్లలతోటి వెళ్ళామనుకోండి అసలు ఎంత బాగా ఎంగేజ్ అయిపోతామో. పిల్లలు ఎంత సర్ప్రైజింగ్ గా చూస్తారో, వాటిని బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. వాళ్ళని చూసి మనం ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మా ఇద్దరికైతే అంటే నాకు మా హస్బెండ్ కి అసలు టైమే తెలియలేదు. పిల్లలు ప్లస్ ఈ ఫిషెస్ కదా, ఎంత బాగా టైం గడిచిపోయిందో. ఫిషెస్ తో పాటు అసలు పైన కూడా మొత్తం అంతా డెకరేట్ చేసి పెట్టారు. ఇది ఎప్పుడు ఒకటే డెకరేషన్ ఉంటుందా లేకపోతే ఫెస్టివల్ సీజన్ ని బట్టి డెకరేషన్ మారుస్తారో తెలియదు, కానీ మేము వెళ్ళింది మాత్రం క్రిస్మస్ టైం కదా, ఎంత బాగుందో డెకరేషన్ అయితే లోపల. మన మండే లోటే వరల్డ్ మాల్ అని చెప్పి వీడియో పెట్టాను కదా, సో అందులోనే ఉంది ఈ అక్వేరియం కూడా. మేము ఆఫ్టర్నూన్ హోటల్ నుంచి 2:30కి అట్లా బయలుదేరితే
నైట్ 8:30 అయిందనమాట మేము ఇంటికి వెళ్ళేసరికి. ఇక్కడే ఆల్మోస్ట్ ఒక 4 hours అయితే టైం స్పెండ్ చేసాము ఓన్లీ అక్వేరియంలోనే. అంత టైం ఉన్నాము. ప్రతిదీ అసలు ఇంచ్ టు ఇంచ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫిషెస్ని చూస్తూ ఎంజాయ్ చేసాం. అట్లాగే పిల్లలు చూసారా ఎంత సర్ప్రైజ్ అయిపోతున్నారు, ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారో. ఇదంతా తిరగాలంటే బోల్డ్ అంత ఓపిక కావాలి, ఫుల్గా తినేసి రావాలన్నమాట. అసలు ఆ పైన కూడా దేనికి దానికి సపరేట్గా ఉన్నాయి. ఐ మీన్ సందులుగా ఉన్నాయన్నమాట. ఒక దాంట్లోకి వెళ్తే పైన డెకరేషను మొత్తం చుట్టూతా అంతా ఒకలా ఉంది. ఇంకొక వైపుకు వెళితే మళ్ళీ అక్కడ డెకరేషన్ వేరేగా ఉంది. టోటల్గా చెప్పాలంటే ఎక్వేరియం అంతా ఒకటే డెకరేషన్ కాదు. ఒక్కొక్క చోట పైన చుట్టుపక్కల దానికి తగ్గట్టుగా అక్కడ ఏమేం ఫిషెస్ ఉన్నాయి, ఏమేం కలర్స్ పెట్టాలి అని దానికి తగ్గట్టుగా డెకరేట్ అయితే చేశారు. స్టోన్ ఫిష్ అంట ఇది. ఓరు నాయన, ఇది చూడట్టుందో. డెకరేటివ్ క్రాబ్ అంట. క్రాబా? ఇందాక స్టోన్ ఫిష్ వచ్చింది చూసారా? నేను కూడా ఫస్ట్ టైమే చూడటం. ఇంతకు ముందు ఎక్వేరియంస్ లో కూడా చూడలేదు. స్టోన్ ఫిష్ అచ్చంగా రాయిలాగానే ఉంది అది. దానికి కాకపోతే ఎక్కడో ఫీచర్స్ అయితే తెలుస్తున్నాయి, ఫిష్ ఫీచర్స్ అన్నమాట. అరే కదా పాపాయిగా బెలుగా షార్క్ లేవా? టూత్ స్పెసిమెన్, షార్క్ టూత్ స్పెసిమెన్. ఇవన్నీ షార్క్ పళ్ళంట. అదే సొరచాప ఉంటది కదా, దాని పళ్ళు అనమాట. ఎన్ని రకాలు ఉంటాయి అవన్నీ డివైడ్ చేసి పెట్టారు. అండ్ దాని కింద స్పెసిఫిక్ గా మెన్షన్ కూడా చేశారు. అవన్నీ రియల్ పళ్ళు. ఇప్పుడు ఇది పైన పొలుసులు కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్క చేపది ఆ పైన పొలుసులు ఎట్లా ఉంటాయి అని నిజమైన పొలుసులు అవి. ఇది వైట్ టిప్ రూఫ్ షార్క్ అంటది. దానిపైన స్కిన్ ఎలా ఉంటదంట, అది ఒరిజినల్ స్కిన్. ఎలా పెట్టారో మరి, ఏ రకంగా పెట్టారో నేను కూడా కొంచెం పట్టుకొని చూసాను అవన్నీ కూడాను. ఇది స్టిన్ గ్రే అంట. దానిపైన స్కిన్ ఇట్లా ఉంటది, గరుగ్గా ఉంది అదేమో. ఈ చేపలైతే అసలు వెండి మెరిసిపోయినట్టుగా మెరిసిపోయినాయి అనమాట. చాలాసేపు ఉండే చూశాను. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది. ఏది ఒకదానికొకటి అసలు పోలికే లేదు. ఎంత బాగున్నాయో, రకరకాల రంగుల చేపలు అనమాట. ఇప్పుడు వీడియోలో చూసింది, టీవీలో చూసింది ఒక రకంగా ఉంటే, డైరెక్ట్గా కళ్ళతో చూస్తే ఆనందం వేరు కదా. నేనైతే అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇవన్నీ చిన్న చిన్న గ్లాస్ బాటిల్స్ లో పెట్టారు కదా, అవన్నీ చచ్చిపోయిన చేపలే. ఏమన్నా అబ్జర్వ్ చేయడానికి పెట్టారేమో. లుకింగ్ ప్రాసెస్ అని రాస్తుంది అక్కడ చూస్తే. బట్ నాకు కూడా అంత క్లియర్ గా అర్థం కాలేదు. కానీ ఒక్కొక్క చేపని ఒక్కొక్క బాటిల్లో అయితే పెట్టారు. ఈ సీ ఎక్వేరియం మొత్తం ఒకటే ఫ్లోర్ లో లేదు, మళ్ళీ డిఫరెంట్ ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. పైకి కిందకి అయితే తిరగాలి. మేము ఆల్మోస్ట్ ఒక 3 ఫ్లోర్లు అయితే దిగాము. ఇక్కడ నేను మీకు ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ ఏంటో కూడా నాకు కింద కమెంట్స్ లో షేర్ చేయండి. ఏంటంటే, పిల్లలు అడిగిందల్లా ఇస్తారా, మీరు ఇస్తారా లేదా? అండ్ అడిగిందల్లా ఇస్తే లాభాలేంటి, నష్టాలేంటి? సో అడగంది ఇవ్వకపోతే
మీరు ఎట్లా ఫీల్ అవుతారు, ఐ మీన్ పిల్లలు ఎట్లా ఫీల్ అవుతారు, ఎట్లాగో తెలుసు మనకి, అడిగింది ఇవ్వకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, పేరెంట్స్గా మీరు ఎట్లా ఫీల్ అవుతారు నాతో కింద కమెంట్స్లో అయితే షేర్ చేయండి. నా ఒపీనియన్ ఏంటి అన్నది, మేము అడిగింది ఇస్తామా ఇవ్వమా, మా పేరెంటింగ్ ఎలా ఉంటుంది అన్నది నేను మీరిచ్చే కమెంట్స్ని బట్టి నెక్స్ట్ మీతో షేర్ చేయాలా లేదా అన్నదైతే డిసైడ్ అవుతాను. కమెంట్స్ లో షేర్ చేస్తే ఏంటంటే ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంది, అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడదాము అని నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. లేదు అని అంటే ఓకే ఈ టాపిక్ గురించి నా ఆడియన్స్ కి, నా సబ్స్క్రైబర్స్ కి, నా వీడియోస్ చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, సో ఈ విషయం గురించి మాట్లాడనక్కర్లేదని నేను అనుకుంటున్నాను. అందుకనే కమెంట్స్ లో పర్టికులర్ గా ఈ టాపిక్ గురించి మీ ఒపీనియన్స్ ఏంటి షేర్ చేయండి అని అయితే అడుగుతున్నాను. ఇక్కడ ఇంత పెద్ద షెల్ కనిపిస్తుంది కదా, నేను దాన్ని ఆర్టిఫిషియల్ షెల్ అనుకున్నాను, ఏదో సెట్టింగ్ కి అట్లా పెట్టాలి కాబట్టి పెట్టారేమో అని అనుకున్నాను, కానీ అది రియల్ సీ షెల్ అంట. సినిమాల్లో టీవీల్లో నేను మామూలుగా జగదేక వీరుడు అతిలోక సుందరిలో సీ షెల్ లో నుంచి మన హీరోయిన్ వస్తుంది కదా బయటికి, నాకు సడన్ గా ఆ మూవీనే గుర్తొచ్చింది ఇంత పెద్ద సీ షెల్ చూసేసరికి. ఎక్కడికైనా వచ్చినప్పుడు ఇలాంటివన్నీ చూడదగ్గ ప్లేసెసే, కంప్లీట్ గా మనం ఇంకొక వరల్డ్ లోకి వెళ్లిపోయామా అన్నట్టుగా అనిపిస్తుంది. మా బుడుగులైతే ఎన్ని పోజెస్ పెట్టి ఫొటోస్ దిగారో, ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఫేసెస్ పెట్టి దిగారనమాట. ఇది మళ్ళా సెపరేట్ గా ఉంది, అంటే ఇంకొక పక్కకి వెళ్ళాలి. ఈ సెక్షన్ అంతా జెల్లీ ఫిషెస్ ఉంటాయి, అంటే నక్షత్రాలు మెరిసినట్టుగా మెరుస్తాయి అనమాట. స్టార్టింగే మనకి హింట్ ఇస్తారు, లోపలికి వెళ్ళి చూస్తే ఏముంది అసలు అందమైన చిట్టి చిట్టి అసలు జెల్లీ ఫిషెస్ ఎంత బాగున్నాయో. ఫోటో తీస్తావా? ఓయ్ గ్రాఫిక్స్ ఏంటి ఇవన్నీ, జెల్లీ ఫిషెస్ గ్రాఫిక్స్ ఏంట్రా నిమ్మ, సీ ఎక్వేరియంకి వచ్చి గ్రాఫిక్స్ ఉంటాయారా? అబ్బా అసలు ఈ జెల్లీ ఫిషెస్ కదలికలు ఉన్నాయి కదా, వాటిని చూస్తూ మెల్లగా అక్కడే ఎంతసేపైనా ఉండిపోవచ్చు. ఇది నేను స్లో మోషన్ లో మీకు చూపించట్లేదు, అవి అంత స్లోగా అంత విచ్చుకున్నట్టుగా కదులుతున్నాయి అనమాట. ఎంత బాగుందో. ఇక్కడ ఈ సెక్షన్ ఏంటంటే ప్లాస్టిక్ క్రియం ఇన్ 2050 అంట. ప్లాస్టిక్ క్రియం అని రాసింది. ఏంటంటే సీ మొత్తం 2050 కల్లా ఇలా అయిపోద్ది, మొత్తం ప్లాస్టిక్ తోటి నిండిపోద్ది. ఇప్పుడు మనం ఎంత ఎక్కువ ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాం కదా, సో దానివల్ల సీ కూడా మొత్తం ప్లాస్టిక్ తోటి నిండిపోద్ది అని ఒక థీమ్ లాగా అయితే పెట్టారు. నాకు అది చూడంగానే నిజంగానే అనిపించింది, ఇప్పుడు సేమ్ ఇలాగే గనక మనం ప్లాస్టిక్ వాడుతూ ఇలాగే ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ ప్రాపర్గా డిస్పోజ్ చేయకోకుండా ఉంటే సీ మొత్తం ఇట్లా ఇదిగో ఈ డబ్బాలతోటి టైర్లతోటి ఇలాగే నిండిపోద్దేమో అనిపించింది. ఈ ఫ్లోర్ నుంచి మళ్ళీ పైన ఫ్లోర్ కి వెళ్ళి చూడాలి అని అనుకుంటే ఎస్కలేటర్ ఉంది. ఈ ఎస్కలేటర్ మీద ఒట్టిగా వెళ్ళటం కాదు, పైనంతా అలా సెట్ చేశారు. ఇక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఎస్కలేటర్ వచ్చి పైకి వచ్చాను కదా, సో పైకి రాగానే పోలార్ జోన్ అని రాసింది. ఈ జోన్ లో ఎట్లా అంటే ఒక సైడ్ ఏమో మామూలుగా కిడ్స్ ఆడుకునే గేమ్స్ ఉన్నాయి, ఒక పక్కంతా మొత్తం స్నోలో ఎట్లా ఉంటారు, ఇగ్లూలు కట్టుకుని ఉంటారు కదా, సో ఆ థీమ్ అయితే పెట్టారు. అసలు మొత్తం పెద్దగా మ్యూజిక్ పెట్టేశారనమాట, అందుకని ఇంతలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. లేకపోతే అలా వదిలేసి ఉంటే వీడియో ఇంకా ఎంత బాగుండేదో, మీరు కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. నా మాటలతోటి విసిగించేసానా అలా ఏమీ అనుకోకండి, బట్ నాకైతే ఇంకొక ఆప్షన్ అనిపించలేదు, ఎందుకంటే మొత్తం ఫుల్ ఆఫ్ మ్యూజిక్ అనమాట. లేదంటే అసలు పిల్లల మాటలతోటి, పిల్లల కేరింతలతోటి, మా హస్బెండ్ నాది మాటలతోటి ఎంత బాగుందో వీడియో. ఒరిజినల్ వీడియో ఇంకా చాలా బాగుంది. నేను షేర్ చేసే కంటెంట్ కానీ నేను పెట్టే వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నాయా లేదా అన్నది నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కింద కమెంట్స్లో చెప్పారని అంటే నేను మోస్ట్లీ అలాంటివి పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు లక్కీగా ఏంటంటే మా బుడ్డాడి పాస్పోర్ట్ విషయం మీద మేము సియోల్ వెళ్ళాం కాబట్టి ఈ వీడియోస్ అన్నీ వచ్చాయి, లేదంటే ఇవన్నీ నేను మీతో షేర్ చేయలేకపోయేదాన్ని.
సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.